హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లు అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు అయితే ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. ఒకసారి అక్కడ శాంపిల్ క్లాసెస్ అయితే ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోలీస్ రిక్రూట్మెంట్లో జీవో 46ను రద్దు చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. రాష్ట్ర స్థాయి పోస్టులను జిల్లా స్థాయి పోస్టులు చేయడం తగదు, 53% పోస్టులు నగర పరిధిలోనే. సో టీపీసీసీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్లో రాష్ట్ర స్థాయి పోస్టులకు సంబంధించినటువంటి జీవో 46ను రద్దు చేయాలని చెప్పేసి టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో గాంధీ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జీవో వివరంగా లేదని, ఇందులో రాష్ట్ర స్థాయి పోస్టులను జిల్లా స్థాయి పోస్టులుగా చేయడం దురదృష్టకరం అన్నారు. సో ఇక్కడ చూసినది మనకు TSPSC కావచ్చు, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులను రాష్ట్ర స్థాయి పోస్టులుగానే భర్తీ చేయాలన్నారు. సో హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 53% పోస్టు వేయడం దారుణమని, సో దీనివల్ల మిగిలినటువంటి జిల్లాల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు TSPSC పేపర్ లీకేజ్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో TSPSC కేసులో 19 మంది అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే నమస్తే తెలంగాణలో రావడం జరిగింది. సో TSPSC పేపర్ లీకేజ్ కేసులో 2 రోజుల్లోనే 19 మంది నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. సో సోమవారం 8 మందిని నాంపల్లి కోర్టులోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటివ్ ఎదుట మనకు సిట్ అధికారులు అయితే వీళ్ళను హాజరుపరిచారంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో నిందితులను జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తూ మెజిస్ట్రేటివ్ జి ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేశారు. సో నిందితులు పూల రమేష్ ఏఈ, అదేవిధంగా అతడి యొక్క సోదరుడైనటువంటి పూల రవికిషోర్ ద్వారా గ్రూపులుగా ఏర్పడి ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసినట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సో ఇక్కడ దానికి సంబంధించి మొత్తం టోటల్గా 19 మందిని అయితే అరెస్ట్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లు అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కూడా మనం పేపర్ లీకేజ్ సంబంధించి అయితే చూడవచ్చు. సో TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్ కేసు 16వ ర్యాంకర్ నాగరాజు అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఏఈ రమేష్ దగ్గర ₹30 లక్షలకు ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన నిందితుడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సో TSPSC ప్రశ్నపత్రాల కొనుగోలు వ్యవహారంలో రామాపురం గ్రామానికి చెందినటువంటి యువకుడు ఉండడం, పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా అతన్ని అరెస్ట్ చేయడం పెద్ద చర్చానీయాంశంగా మారిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రధాన నిందితుడు ఏఈ రమేష్ వద్ద నాగరాజు 30 లక్షలకు కొనుగోలు చేసి కొంత సొమ్మును రమేష్కి ఇచ్చి సో నాగరాజు మరికొంతమందికి అమ్మినట్టు తెలుస్తుంది. సో కాగా ఆ పరీక్షలో నాగరాజుకు 16వ ర్యాంకు సాధించడంతో అతనిపై అనుమానంతో సిట్ పోలీసులు రహస్యంగా విచారణ జరిపి అనుమానం నిర్ధారణ కావడంతో సిట్ పోలీసులు నాగరాజు యొక్క సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆదివారం గ్రామానికి రాగానే అదే సమయంలో వీధిలోనే ఉన్నటువంటి ఆ నాగరాజ్ దగ్గరకు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో అతనికి 16వ ర్యాంక్ వచ్చినట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకు నల్గొండ జిల్లాకు సంబంధించి మనకేదైతే ఇప్పుడు కొత్త జిల్లా పరంగా చూసినట్టే సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయితే అరెస్ట్ అయినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం TSPSC పేపర్ లీక్కి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే హైదరాబాద్లో ల్యాబ్ అటెండెంట్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ICMR నేషనల్ యానిమల్ రిసోర్సెస్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ నుంచి సో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో 46 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనిలో టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి, టెక్నీషియన్ 8 పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి 35 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఖాళీని బట్టి సో 10th క్లాస్ తోటి కొన్ని పోస్టులు, ఇంటర్మీడియట్, డిప్లొమా,
బ్యాచిలర్ డిగ్రీతో పాటు పని అనుభవం కూడా ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి 30 ఏళ్ళ ఏజ్ అనేది ఉండాలి, టెక్నీషియన్కి వచ్చేసి 28, ల్యాబ్ అటెండెంట్కు 25 ఏళ్ళు మించకూడదని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో ఆఫ్లైన్ ద్వారా మీరు అయితే వీటికి దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ వాటికి సంబంధించిన అడ్రస్ కూడా ఇచ్చారు. సో ఈ దరఖాస్తు మీరు పంపించవలసినటువంటి చివరి తేదీ వచ్చేసి నెక్స్ట్ మంత్ 14th వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలకు ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు జేపీఎస్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో జేపీఎస్ల రెగ్యులరైజేషన్ ఎప్పుడు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రెగ్యులర్ కాకపోవడంతో నిరాశలో వేల మంది సెక్రటరీలు సో దశాబ్ది ఉత్సవాల్లో వెట్టి చాకరీ చేశామని ఆవేదన. సో ఇక్కడ మనం చూసినట్లయితే జూనియర్ పంచాయతీ సెక్రటరీల రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ముందుకు పోవడం లేదు. సో జేపీఎస్లను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి వారి సమయాన్ని విరింపజేసింది. సో అప్పటి నుంచి ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో దీంతో వేల మంది జేపీఎస్లు నిరాశలో కూరుకుపోయారు. సో రెగ్యులర్ చేసేటువంటి అంశంపై కనీసం కమిటీ అయినా ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జూనియర్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన అప్డేట్ అయితే మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మనకు ఈనాడు ప్రతిభలో కనుక విషయాలైతే మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా యూజ్ అవుతుంది. దీన్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా పర్యావరణ అంశాలు అనే టాపిక్ పైన కూడా ఒక బిగ్ బ్యాంక్ అయితే వచ్చింది. ఇంకా ఆంధ్రజ్యోతి దిక్సూచిలో కూడా మనకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి ద్రవ్య విధానం దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఒకసారి వీటిని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. ఒక్కడ స్కిప్ చేయకుండా మీరు 2 వరకు అయితే చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ప్రధానికి లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఆగస్టు 1న మోడీకి పురస్కారం ప్రదానం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. సో ఇక్కడ ఆగస్టు 1వ తేదీన సో ప్రధానికి పురస్కారాన్ని ప్రదానం చేస్తామని చెప్పేసి ఇక్కడ తిలక్ స్మారక మందిర్ ట్రస్ట్ సోమవారం ప్రకటించినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనకు ఎవరైతే తిలక్ మనకు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ యొక్క 103వ వర్ధంతి పురస్కారాన్ని పురస్కరించుకొని సో ఆ రోజున ఈ అవార్డుని అయితే మనకు మోడీ గారికి ఎవరున్నారు. సో డైరెక్ట్గా అడుగుతారు. సో మనకు లోకమాన్య తిలక్ అవార్డు ఈ ఇయర్ ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రధాని మోడీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది కూడా గుర్తుంచుకోండి, తిలక్ యొక్క ఎన్నోవ వర్ధంతి అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 103వ వర్ధంతి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎందుకంటే మనకు స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు వీటిని అక్కడ యాడ్ చేస్తారు కనుక సో వీటిని కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే ఈ పార్కు దివ్యాంగులకు ప్రత్యేకం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ప్రత్యేక అవసరాలు గల వారి అంటే ఎవరైతే మనకు దివ్యాంగులు ఉంటారో సో వారి కోసం ప్రభుత్వం రాష్ట్రంలోనే తొలిసారిగా మనకు ఖమ్మం నగరంలో పాకబండ పార్క్ని అయితే ఏర్పాటు చేసింది. సుమారుగా 30 లక్షలతో ప్రత్యేకంగా నిర్మించినటువంటి ఈ పార్క్లో వారు సేద తీరడానికి పచ్చని మొక్కలతో పాటు చిన్నపాటి గార్డెన్ కూడా ఇక్కడ తీర్చిదిద్దినట్టయితే చూడవచ్చు. సో ఆటలు ఆడుకోవడానికి క్రీడా పరికరాలు అదేవిధంగా దేహదార్ఢ్యం పెంచుకోవడానికి సో వాటికి సంబంధించిన జిమ్ను కూడా ఏర్పాటు చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే మనకు రాష్ట్రంలోనే తొలిసారిగా దివ్యాంగుల కోసం పార్క్ అనేది ఇటీవల ఎక్కడ వచ్చిందని చెప్పేసి అంటాడు. సో ఖమ్మం జిల్లా పాకబండ అని చెప్పేసి గుర్తుంచుకోండి. పాకబండలో ఈ పార్క్ని అయితే ఏర్పాటు చేశారు. చాలా ఇంపార్టెంట్, ఇటువంటి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సోలార్ సైక్లింగ్ ట్రాక్ రెడీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు, ఓఆర్ఆర్పై ఆగస్టు 15న ప్రారంభం, 2 మార్గాలు 23 కిలోమీటర్లు. సో సంస్థల ఎంపికకు 13న ఫ్రీ బీడ్ బేట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు దేశంలోనే మొట్టమొదటిసారిగా సోలార్ రూప్ టాప్ సైక్లింగ్ ట్రాక్ ఔటర్ రింగ్ రోడ్డు వెంట అయితే రెడీ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 2 మార్గాలలో 23 కిలోమీటర్ల పొడవున ఈ ట్రాక్ను తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుంది. చాలా ఇంపార్టెంట్, ఇది దేశంలోనే మొదటిది. సో ఎన్ని కిలోమీటర్లు అనేది కూడా అడుగుతాడు, 23 కిలోమీటర్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఆగస్టు 15న ట్రాక్ను ప్రారంభించేందుకు అవసరమైనటువంటి పనుల్లో నిమగ్నమైంది. సో ఐటీ కారిడార్లోని మనకు ఏదైతే నానక్రామ్గూడ నుంచి సో తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8 కిలోమీటర్ల ట్రాక్ను, అదేవిధంగా నరసింగి నుంచి కొంపల్లి వరకు 15 కిలోమీటర్ల మేర ట్రాక్ని అయితే ఏర్పాటు చేస్తున్నది. సో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ విభాగమైనటువంటి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సో 4.5 మీటర్ల వెడల్పులో సో 3 లైన్లుగా ఈ సైక్లింగ్ ట్రాక్ని అయితే నిర్మిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇది దేశంలోనే తొలిసారిగా మనకి సోలార్ సైక్లింగ్ అనేటువంటిది మనకి ఎక్కడ రాబోతుందంటే హైదరాబాద్ ఓఆర్ఆర్ పైన అయితే రాబోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇటువంటివి కూడా మనకు నేరుగా అడుగుతారు. ఎన్ని కిలోమీటర్ల దూరంతో వస్తుందంటే 23 కిలోమీటర్ల దూరంతో దీన్ని అయితే మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు పార్త్ పసిడి చరిత్ర అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. ప్రపంచ యూత్ ఆర్చరీలో స్వర్ణం సొంతం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో భారత యువ ఆర్చర్
పార్థ్ సాలుంకే చరిత్ర సృష్టించారు. సో ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో సో పసిడి సాధించినటువంటి తొలి భారత పురుష ఆర్చర్గా రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ పసిడి పథకం సాధించినటువంటి మొట్టమొదటి భారత పురుష ఆర్చర్గా ఇతను రికార్డు సృష్టించడం జరిగిందంట. అంతకుముందు మనకు ఫీమేల్స్ చాలామంది సో ఒక 5 దీనికి సంబంధించినటువంటి పసిడిని అయితే సాధించడం జరిగింది. ఇతను 6వ వ్యక్తి అనమాట. సో 6వ వ్యక్తి పురుష వ్యక్తి అనమాట. సో అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రపంచ యూత్ ఆర్చరీలో స్వర్ణం సాధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి కింద మనం సో ఇతను అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి కూడా మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు ఫోర్బ్స్ అమెరికా సంపన్న మహిళల్లో 4 భారతీయులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఈరోజు. సో మనకు అమెరికాలో తొలి 100 మంది స్వయం కృషితో ఎదిగినటువంటి మహిళా సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. సో ఈ జాబితాలో మనకు 4 భారత సంతతి మహిళలకు చోటు దక్కిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వీరిలో మనకు పెప్సికో మాజీ చైర్మన్ అయినటువంటి CEO ఇంద్రా నూయి కావచ్చు, అదేవిధంగా అరిస్టా నెట్వర్క్ ప్రెసిడెంట్ అయినటువంటి CEO అయినటువంటి జయశ్రీ ఉల్లాల్, అదేవిధంగా మనకు సింటెల్ IT సంస్థ యొక్క సహ వ్యవస్థాపకురాలైనటువంటి నీర్జా సేతి, అదేవిధంగా కాన్ఫ్లుయెంట్ సహ వ్యవస్థాపకురాలైనటువంటి నేహా నార్కెడే అయితే ఉన్నారు. సో ఈ 4 మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తులు. సో టోటల్గా 100 మందికి సంబంధించినటువంటి ఫోర్బ్స్ అమెరికా సంపన్నుల మహిళా జాబితాను రిలీజ్ చేస్తే దానిలో మన భారత దేశానికి సంబంధించినటువంటి అంటే మన భారత సంతతికి సంబంధించినటువంటి 4 వ్యక్తులు అయితే ఉన్నారు. సో ఈ 4 పేర్లను గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వక్లాభరణానికి పూలే పురస్కారం అంటే ఇక్కడ చూడవచ్చు. సో 23వ తానా సభలో సత్కారం. సో తానా అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు ప్రమాణ స్వీకారం. సో అమెరికాలో ముగిసినటువంటి మహాసభలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్ర BC కమిషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ వక్లాభరణం కృష్ణ మనోహర్ రావుకు సో మహాత్మా పూలే పురస్కారం అయితే వరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు అమెరికాలో జరిగినటువంటి 23వ తానా ముగింపు సభలో ఈ పురస్కారాన్ని అతనికి అయితే ప్రదానం చేస్తారు. సో పేరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇతను మన తెలంగాణ రాష్ట్ర BC కమిషన్ చైర్మన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో అతనికి సో పూలే పురస్కారం అయితే రావడం జరిగింది. సో ఇట్లా కూడా మనకు నేరుగా క్వశ్చన్ అడుగుతారు ఎవరికి వచ్చిందని చెప్పేసి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే లక్ష్య సేన్ గెలిచిన అంటే ఇక్కడ చూడవచ్చు. సో కెనడా ఓపెన్ టైటిల్ కైవసం, ఫైనల్లో ఆల్ ఇంగ్లాండ్ ఛాంప్ చిత్తు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు కామన్వెల్త్ క్రీడల ఛాంపియన్, అదేవిధంగా భారత స్టార్ షెట్లర్ లక్ష్య సేన్ అదరగొట్టారు. సో కెనడా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్ని అయితే గెలుచుకోవడం జరిగింది. సో హోరాహోరీగా సాగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ప్లేయర్ను ఓడించి సో ఈ కెనడా ఓపెన్ టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి, కెనడా ఓపెన్ టైటిల్ని కైవసం చేసుకున్నటువంటి ప్లేయర్ ఎవరని చెప్పేసి అడగవచ్చు. సో లక్ష్య సేన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కాండి. సో దాంట్లో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మన యాప్లో కూడా సో చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే తీసుకురావడం జరిగింది. మీకు యూస్ఫుల్ అంటే సబ్జెక్ట్ వైజ్గా యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. జనరల్ సైన్స్ కావచ్చు, అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర అండ్ ఎకానమీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది. సో గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు అయితే ఉంటాయి. శాంపిల్ టెస్ట్లు రాసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.